తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. చంద్రబాబు శిష్యుడిగా పేరున్న రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి కావటం, ఏపీలో ఇప్పుడు బాబు సీఎం కాబోతుండటంతో ఇరు రాష్ట్రాల రాజకీయ సంబంధాలు మరోసారి చర్చకు వస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు ఆవిష్కృతంగానే ఉన్నాయి. వీటన్నిటికీ ఇప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో లేదో వేచి చూడాల్సి ఉంది. విభజన తర్వాత రెండు రాష్ట్రాల తొలి ముఖ్యమంత్రులైన చంద్రబాబు, కేసీఆర్ మధ్య పెద్దగా సత్సంబంధాలు లేవు. ఆ మాటకొస్తే ఏపీ సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి కేసీఆర్ వచ్చారు. ఆ తర్వాత పలు సందర్భాల్లో కలిశారు. కానీ మళ్లీ దూరం పెరిగింది. ఏపీ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతల విమర్శలు, దానికి వైసీపీ నేతల కౌంటర్లో ఇలా కాలం గడిచింది. ఇటీవల తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి తర్వాత కేసీఆర్ని మరోసారి సీఎం హోదాలో జగన్ పరామర్శించారు. ఇక రేవంత్ రెడ్డి, జగన్ మధ్య ఏమాత్రం సత్సంబంధాలు లేవనే విషయం తెలిసిందే. కనీసం జగన్ తనను విష్ చేయలేదని రేవంత్ రెడ్డి నేరుగా మీడియా ముందే కుండ బద్దలు కొట్టారు. ఇక ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కాస్త మార్పుంది. పేరుకు ఎన్డీఏ, ఇండియా కూటమి నేతలే అయినా చంద్రబాబు, రేవంత్ రెడ్డి మధ్య ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. ఆ అనుబంధంతోనే ఇరు రాష్ట్రాల మధ్య మళ్లీ స్నేహ సంబంధాలు బలపడతాయనే అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ఫలితాల తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్కి శుభాకాంక్షలు చెబుతూ సత్సంబంధాలు కొనసాగిస్తూ సమస్యలు పరిష్కరించుకుంటూ తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి వైపు నడుపుతామని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. చంద్రబాబు ఈ నెల 9న ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎన్డీఏ కూటమి కార్యక్రమానికి కాంగ్రెస్ నేతగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వస్తారని ఆశించలేం. కానీ తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న ప్రత్యేక అనుబంధంతో అది సాధ్యం కాదని కూడా చెప్పలేం. ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయనేది వేచి చూడాల్సి ఉంది.